ఈరోజు మోపాల్ గ్రామ తొలి పౌరుడి ఎన్నిక కోసం 5 మోపాల అభ్యర్థులుగా సర్పంచ్ అభ్యర్థులుగా నిలవడం జరిగింది. ఈ మోపాల్ మండల కేంద్రంలో మోపాల్ గ్రామంలో మోపాల సర్పంచ్ తొలి పౌరుడిక ఎన్నిక కోసం 5 అభ్యర్థులు మరి మోపాల గ్రామాన్ని వాళ్ళు గెలిస్తే ఎట్లా డెవలప్ చేస్తారు, ఏం పనులు చేస్తారు అని ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో మీరు ఏం చేస్తారని చెప్పేసి ఈ ప్రశ్నించే కార్యక్రమాన్ని ఈ 2 పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఈ తమ ఏమైతే చెప్తారో ఆ వాగ్దానాలని తూచా తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చని ఎడల ఈ మోపాల గ్రామ ప్రజలు మరియు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అలాని ప్రశ్నించడము, అలా ఇండ్లని గేరవ్ చేయడము జరుగుతుంది. కావున ఖచ్చితంగా మీరు ఏమైతే వాగ్దానాలు ఇస్తారో అవి మోపాల గ్రామ ప్రజలకు తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి నేను మా 2 పార్టీల తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే కాకుండా ఈ మోపాల్లో ప్రస్తుతం కనీస అవసరాలు మన మోపాల స్కూల్లో స్ట్రెంత్ లేదు. మోపాల్లో స్కూల్లో స్ట్రెంత్ కావాలంటే ప్రతి సర్పంచి నిలబడ్డ తర్వాత గ్రామ యువకులను కలుపుకొని ఒక విద్యా వ్యవస్థ మీద ఒక విద్యా కమిటీ వేసి విద్యార్థులను స్కూల్లో నింపాల్సిన అవసరం ఆ తొలి పౌరుడి మీద ఎంతైనా ఉందని చెప్పేసి మేము మీ ముందు ఉంచుతున్నాం. అట్లాగే వైద్యం ఈ మన భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో వైద్యం అనేది ఒక ఖరీదైన వ్యాపారం లాగా మారింది. మీరు తొలి పౌరుడు అయితే విద్యను ఇప్పుడు ఒక్కొక్క ఎల్కేజీ స్టూడెంట్కు మినిమం 20,000 నుంచి 30,000 రూపాయల ఫీజు ఉండడం జరుగుతుంది. అదే మన గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా నిర్బంధంగా మన వీడీసీని కలుపుకొని గ్రామంలో ఉన్న యువకులను కలుపుకొని కనీసం ఒక 5,000 రూపాయలు చేసి మన స్కూల్ కూడా మన మోపాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావడం జరిగింది. కానీ మన స్కూల్లో ఒక బీసీ హాస్టల్ అనేది లేకపోతే మన స్కూలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఎవరన్నా గెలిచిన తొలి పౌరుడు మన గ్రామ తొలి పౌరుడు ఈ స్కూల్ని మెడికల్ క్యాంపుల ద్వారా ఈ చాలామందికి తల్లిదండ్రులకు 60-70 సంవత్సరాలు పైబడిన వారికి ప్రధాన సమస్య ఏముందంటే అలా కళ్ళు కనిపిస్తలేపే కొందరు కొడుకులు అలా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ మనకు తెలుస్తలేవు చాలా సంస్థలు మెడికల్ క్యాంపులు పెట్టి ఫ్రీ ఆపరేషన్ సర్జరీలు చేస్తున్నాయి. కానీ మనం ఉపయోగిస్తలేం. ఏ సర్పంచ్ అయితే గెలుస్తాడో ఆ సర్పంచి తూచా తప్పకుండా ఈ కళ్ళ తీసిపిచ్చుడే కానీ కనీసం 3 నెలలకోసారో 6 నెలలకోసారో గ్రామంలో మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్యం అందించడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అగ్గు చిన్నయ్య కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత మీరు ఒక్కొక్కరు ఏం చేస్తారని చెప్పేసి అగ్గు చిన్నయ్య ఒక అభ్యర్థిని ఇప్పుడు సాయినాథ్ని ప్రశ్నించాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా మన మోపాల గ్రామం మండల కేంద్రం అయినప్పటికీ కూడా ఈ మండలంలో మోపాల చాలా ఆదర్శమైన గ్రామం. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా అది బీజేపీ కాంగ్రెసా ఇంకొక బీఆర్ఎసా ఎన్ని పార్టీలు ఏమైనా కానీ ఇంత మంచి వాతావరణం ఎలక్షన్లో కూడా కలిసి మాట్లాడుకోవడం ఎదురుబడి పలకరించుకోవడం అనేది మన గ్రామంకే సాధ్యం. పక్కన చూసుకున్న గ్రామాలను చూస్తే నువ్వు బీజేపీ అని ఎదురుబడ్డా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చదువు జ్ఞానం ఈ విద్యావేత్తలు మేధావుల పరిజ్ఞానమే దీనికి కారణమని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. అయితే ప్రధానంగా ఈ ఓటు హక్కు అనేది మనకు కల్పించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. మిగతా వాళ్లకు ఓటు హక్కు లేదు. మరి ఆనాడు ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచించి ఈ విద్యావంతులకు ఓటైతే మరి మిగతా ప్రజలు ఏం చేయాలా, ఓటే వేయాలా, మిగతా ప్రజలు ఏంది మామూలుగా ఉండాల్సిందేనా అని చెప్పేసి
ఏది ఏమైనా రాజ్యాంగబద్ధంగా దేశంలో ఉన్న ప్రతి 18 సంవత్సరాలు నిన్న పౌరుడు ఓటు వేయాల్సిందే, ఓటు హక్కు కల్పించాల్సిందే, రాజ్యం కోసం వాళ్ళు కూడా పోటీ చేయాల్సిందే అని చెప్పేసి ఆనాడు తీర్మానం చేసి అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఓటు వేస్తూనే ఉన్నాం 18 సంవత్సరాల యువకులందరూ కలిసి. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే రాజకీయాలు చాలా కలుషితమైపోతున్నాయి. ప్రధానంగా ఓటు హక్కున్న ప్రతి పౌరుడు సర్పంచ్ అభ్యర్థికి కానీ, జడ్పీటీసీలు కానీ, ఇంకా రకరకాల అభ్యర్థులుగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఓటు వేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈరోజు ఓటు వేయాలంటే దానికి స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి లేదు. ఈ కలుషిత వాతావరణాన్ని మనం ఎదుర్కోవడానికి, తగ్గించడానికి ఓటర్లను మనం మేధో సంపత్తిగా వాళ్ళను మోటివేషన్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ప్రజలారా, ఓటర్లారా మీకు చాలా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని బీరుకో బిర్యానీకో లొంగిపోయి ఓటేస్తే మన గ్రామానికి మంచి పౌరుడు ఎన్నిక కాదు. దాదాపుగా మనం అందరం ఆలోచించి ఒక మంచి నాయకుడిని, మంచి చదువున్న పౌరుణ్ణి, మన గ్రామానికి మంచి సేవ చేస్తాడు, అభివృద్ధి బాటలో ముందు నిల్చుంటాడు, అటువంటి వ్యక్తిని చూసి మనం ఓటేయాలి. కానీ మనం స్వచ్ఛందంగా ఓటేద్దాం, అభ్యర్థుల్ని గెలిపించుకుందాం. కానీ బిర్యానీ వదిలేద్దాం, మందును వదిలేద్దాం, పచ్చనోటు కూడా వదిలేద్దాం, స్వచ్ఛందంగా ఓటేద్దాం. అయితే ఈరోజు మనం ఈ ఎన్నికలను తీసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ మనం నార్మల్గా అనుకుంటాం, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. క్లిష్టంగా మనం ఆలోచించాలి. మన గ్రామానికి మొదటి పౌరుడు కాబట్టి ఆ మొదటి పౌరుడు మంచిగుంటే, ఆ మొదటి పౌరుడు మా గ్రామం గురించి ఆలోచిస్తే మన అభివృద్ధి ముందుబాటులో ఉంటుంది. అందుకే మనం అందరం కలిసి మంచి పౌరుణ్ణి ఎన్నుకొని మన అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇప్పుడు మంగళపట్టి నారాయణ మాస్లైన్ ప్రజాపతితో మాట్లాడవలసి కోరుతున్నాను. మిత్రులారా, మనము మన మోపాల్ గ్రామ సర్పంచులు, అన్నలు, తమ్ముళ్ళు మన కోసం నిరంతరము కృషి చేస్తా, కష్టపడతా మీకోసమని తన ఉద్దేశంతో అటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన మోపాల్ మండలంలో డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మోపాల్ మండలంలో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య, వాటర్ సమస్య, వీధి లైట్ల సమస్య, సిబ్బంది సమస్య, హెల్త్ క్యాంపుల సమస్య, చూసుకుంటా పోతే స్కూల్ సమస్య, ప్రతి సమస్యలున్నాయి. ఈ సమస్యలని దృష్టిలో పెట్టుకొని మా మోపాల్ గ్రామానికి ఒక రేంజ్లో మోపాల్ గ్రామాన్ని, మోపాల్ మండలాన్ని తీసుకుపోవాలని చెప్పుకుంటూ, మన మోపాల్ మండలంలో హెల్త్ క్యాంప్ అంటే ఒక 20 పడకల ఆసుపత్రి కోసము మీరు ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పేసి మా విలేజ్ కమిటీ తరఫున, మా విలేజ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని పార్టీలకు విప్లవాలు చెప్తూ ముగిస్తున్నాను. మంచి అభ్యర్థి సైనాత్ గెలిస్తే ఏం చేస్తానని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మోపాల్ గ్రామ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాను. ఉంగరం గుర్తు వచ్చింది మాకు. నేను ఎలాంటి మేనిఫెస్టో తయారు చేసుకోలేదు ఇప్పటివరకు. అంటే నా కోరిక ఒకటే, ఓటుకు బీరు కాకుండా, బిర్యానీ కాకుండా, ఓటుకు నోటే అనే నినాదంతో ముందట్టుకెళ్తున్నా. అదే విధంగా యువత కూడా నా వైపు సపోర్ట్ చేస్తూ ముందట్టుకు వస్తున్నారు. అదేవిధంగా నన్ను గెలిపించగలని కోరుతున్నాము. ఇంకోటి, మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల మీద నల్లల సమస్యలు, మూరీల సమస్యలు అవన్నీ మాట్లాడుతూ తప్పితే ఒక్కసారి నా విద్య, వైద్యం, ఇంకోటి మన ఇంతకుముందు గోవర్ధన్ అనే చెప్పిన విధంగా 3 పడకల గవర్నమెంట్ హాస్పిటల్, దాని గురించి మాట్లాడాలి. దాన్ని ఎట్లయినా మేము ముందటికి తీసుకెళ్తాం అని చెప్పేసి మేము మిత్రులారా, అయినా యువకులుగా తనైతే బీరు, బిర్యానీ, నోటు పంచానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసినందుకు మరియు మా తరపున, మా మోపాల ప్రజల తరపున ధన్యవాదాలు. మిత్రులారా, మరొకసారి మేమైతే
ఓటుకు నోటు బీరు బిర్యానీ తీసుకోకుండా ఓటేస్తామని చెప్పేసి సత్యంగా నేను మీ అందరి ముందట విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా చూడండి, వీలైనంత వరకు మీ 5 క్యాండిడేట్లు అసలు డబ్బులు వంచకపోతే ప్రజలు వచ్చైతే మీ జేబులలోకి వెళ్ళి తీసుకోలేరు. కావున మీరు ఆలోచించి మీరు ఏం చేస్తారో మీ విజ్ఞతే వదిలేస్తున్నాము. ఇప్పుడు కెంపు సాయిల్ గారిని గెలిస్తే ఏం చేస్తారనేది తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు కెంపు సాయిలు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. అదేవిధంగా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపై నేను ప్రత్యేక దృష్టి సాధిస్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ వార్డులో అక్కడ చాలా సమస్య ఉంది, నీటి ఎద్దడి. ఎందుకంటే ఇంతకుముందు నేను స్వచ్ఛందంగా ఖ్యాతం రవి ఉన్నప్పుడు నా బోర్నే ఏదైతే వార్డుకు సంబంధించిన ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఒక ట్యాంకర్ను పెట్టి ప్రత్యేకంగా నా వాటర్ ఇచ్చేసి అక్కడున్న అవైలబుల్ ఉన్న మా బోర్ని ఆ వార్డుకు సప్లై చేయడం జరిగింది. ఇంకా ఏదైతే ఉన్నదో డ్రైనేజ్ సమస్య, ఇది చాలా బాగా ఎక్కడెక్కడ అంటే మరీ ఘోరంగా ఉన్నాయి. కొన్ని ఏరియాలు అసలే లేవు డ్రైనేజ్. అది కూడా నా దృష్టిలో ఉంది. ఆ సమస్య పరిష్కరించడానికి కూడా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అదేవిధంగా నేను సర్పంచ్ అయిన వెంటనే సీసీ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పాత కళ్ళు గుడిసె వరకు 20 ఫీట్ల రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఖచ్చితంగా చేపడతానని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే వైద్యం ఏదైతే మనకు వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది, అది కూడా మనకు లేదు. మన మండల హెడ్ క్వార్టర్ కనుక దాని కొరంగా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను వెటర్నరీ హాస్పిటల్ కొరకు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అదేవిధంగా మంచినీటి సమస్య ఉంది, అక్కడక్కడ నల్లలు లేవు, ఉన్నాయి కానీ నల్లలు పనిచేయడం లేదు. వాటికి మంచి చేయడానికి కూడా నేను కృషి చేస్తాను. మరియు ఇంకేంటంటే స్ట్రీట్ లైట్స్, అక్కడక్కడ కొన్ని వీధి దీపాలు కూడా చాలా లేవు. ఎందుకంటే చీకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో చీకటి బాగా అంటే కొన్ని ఏరియాలో లేవు. వాటి కూడా వీధి దీపాలు పెట్టి మన మోపాల్ గ్రామాన్ని వెలుగు నింపుతాననేసి నేను చేస్తాను. అదేవిధంగా స్కూల్లో గోవర్ధన అయిపోయినట్టు హాస్టల్ వల్లనే మన హై స్కూల్ నడుస్తున్నది. ఇక్కడున్న మా విద్యా కమిటీ ప్రోత్సాహంతో ఏదైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో మరియు ఇంకా కొందరు ప్రైవేట్ స్కూల్కి పోతారో వాళ్ళతో సమావేశపరిచి నేను మా హై స్కూల్లోనే విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా గ్రంథాలయం ఏర్పాటు కొరకు మరి నిరుద్యోగులు వారి యొక్క ఉపాధి కల్పన కొరకు నేను ప్రత్యేకంగా దృష్టి సారిస్తాననేసి ఈ మీడియా ముందు కోరుచున్నాను. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఈ గవర్నమెంట్లో 50 ఇళ్ళు సాక్షి అయితే 36 ఇళ్ళు కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. కొన్ని స్లాబ్ వరకు అయినాయి, కొన్ని బేస్మెంట్ వరకు నడుస్తున్నాయి. దీన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ అయ్యేలా కృషి చేస్తాను. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించి వారికి 24 అవర్స్ ఏ సమస్య ఉన్నా ఏ రాత్రి ఫోన్ చేసినా నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా మరియు వీడీసీ కలుపుకొని నేను కుల మత వర్గ విభేదాలు లేకుండా ఏ సమస్య అయినా పరిష్కరించడానికి నేను ముందుంటాను. నేను స్వచ్ఛందంగా అంటే ఒక సర్వీస్ పాయింట్ నడుపుతున్నా. అది ఏజ్ వారికి బ్యాంకులో పోయి తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నది. దానికి కూడా అది నేను కంటిన్యూషన్ చేస్తూ వారికి బ్యాంక్ సేవలు కూడా అందుబాటులో ఉండేలా నేను చేస్తానని ఈ మీడియా ముందు నేను తెలియజేస్తున్నా. మరియు ఇక్కడున్న పెన్షనర్స్ ఏవైతున్నాయో కొందరికి రావట్లేదు. అవి కూడా ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారో వారికి ప్రత్యేకంగా వారి మీద దృష్టి సారించి వారికి నేను పెన్షన్ వచ్చేలా కృషి చేస్తాననేసి కోరుచున్నాను. ఇకపోతే పెద్ద సమస్య యువత గంజాయికి అలవాటు పడుతుంది. దానిపై ప్రత్యేక దృష్టి సారించి మరియు పోలీస్ డిపార్ట్మెంట్తో ఇక్కడున్న యువతను మోటివేట్ చేస్తూ ఆ గంజాయి నిర్మూలించడానికి నేను ప్రత్యేకంగా దృష్టి సారించి యువతను సద్మార్గంలో నడపడానికి కృషి చేస్తాను. ఇకపోతే
ఏ సమస్య అయినా ఎప్పుడైనా ఎల్లవేళలో ఉండి ఖచ్చితంగా నేను పరిష్కరిస్తానని కోరుచున్నాను. కెంపు సాయిల్ గారు ఏమేం చేస్తాను అని చెప్పేసి మన ప్రజల ముందు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా గెలిస్తే పాటించాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు జాపా రవికుమార్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం, నా పేరు ధ్యాప రవికుమార్. నేను ఈరోజు మోపా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. సో చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు ఈరోజు ఈ సర్పంచ్ ఎలక్షన్లో నాతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే రాజకీయం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ మా గ్రామంలో ఒక రాజకీయం వచ్చినప్పుడు కూడా, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పోటాపోటీ నినాదాలు, పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తప్ప తర్వాత అందరం అన్నదమ్ములకు కలిసిపోయే గ్రామం మోపాల గ్రామం. అందరికీ అందుకే నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా. ఏదేమైనా పోటీతత్వం ఉండాలి, కంపల్సరీ ఎలక్షన్లు ఉన్నప్పుడు ఉండాలి. తర్వాత అందరం మర్చిపోమని చెప్పి వీళ్ళందరికీ నేను తెలుపుతూ ఉన్నా. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఈరోజు గమనిస్తూ ఉన్నాం, ఒక 5 సంవత్సరాల క్రితం సర్పంచ్, ఎంపీటీసీ, 2 దళిత బిడ్డల మధ్యన ఒక ఉప సర్పంచ్గా వర్క్ చేసిన అనుభవం కావచ్చు. అటు వార్డు మెంబర్కి పై స్థాయిలో ఉండి, ఇటు సర్పంచ్కి కింది స్థాయిలో నేను ఉప సర్పంచ్గా ఉండి, సర్పంచ్ తోడుగా, ఎంపీటీసీ తోడుగా గ్రామంలో కొన్ని చేసిన కార్యక్రమాల విషయంలో కావచ్చు, అక్కడక్కడ గ్రామంలో ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కల్పన విషయం కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధి, హాస్పిటల్స్ కార్యక్రమాలు, చాలా రకరకాల కార్యక్రమాలు చూసిన ఒక అవగాహన, ఒక అనుభవం ఉంది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మీరు వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ బ్యాట్ గుర్తుగా ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతూ ఉన్నా. ముఖ్యంగా చెప్తా ఉన్నా, నా తండ్రి వ్యవసాయం, నా తల్లి మొన్న గుండె బాధతో చనిపోవడం, నా భార్య ఒక బీడీ కార్మికురాలు, నా కూతురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని. కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా, ఒక పేదవాడు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ గ్రామంలో ఒక అభివృద్ధికి పరిచాలని చెప్పేసి ఒక పీజీ చదువుకొని వచ్చిన నాకు ఈ గ్రామంపై సమస్యలకు దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి 20 సంవత్సరాలుగా ఓడినా గెలిచిన, ప్రజల్లో ఉంటున్నా, ప్రజల్లో తిరుగుతూ ఉన్నా, ప్రజా సమస్యలపై అవగాహనతో నేను కలుపుకపోతూ ఉన్నా. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఎలక్షన్లో భాగంగా ప్రతి వార్డుకు నేను ప్రచారం చేస్తూ ఉంటే నేను అక్కడ సంక్షేమ పథకాల యొక్క ఏవైతే రిజల్ట్ కనిపిస్తూ ఉన్నాయి, కళ్ళకు నీళ్ళొస్తూ ఉన్నాయి, ఆనందపడుతూ ఉన్నా. సిలిండర్ ఇచ్చిన అమ్మ పిలుచుకొని తమ్మి ఛాయ్ దగ్గర అని చెప్పేసి ఓడు నీకేసి చెప్తున్నా, ఆ అమ్మ యొక్క బాధ వస్తుంటే నాకు కళ్ళు నీళ్ళొస్తూ ఉన్నాయి. ఒక పింఛన్ ఇప్పించిన అమ్మ నన్ను పిలుచుకొని తమ్మి నీకు ఓటేస్తాను, ఇబ్బంది పడకని చెప్తూ ఉంటే నాకు ఆనందపడుతూ ఉన్నది. చదువుతున్న ఒక విద్యార్థిని స్కూలు హాల్ టికెట్ అయినప్పుడు పోయి మాట్లాడి హాల్ టికెట్ ఇప్పించినటువంటి ఆ యొక్క విద్యార్థిని నాకు ఓటేస్తా అన్న అంటే నాకు ఆనందపడుతూ ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మంది నేను చేసిన సహాయ కార్యక్రమాలకు వాళ్ళు చెప్పుకుంటూ పోయినప్పుడు నా యొక్క గెలుపు ఖాయమని చెప్పేసి నాకు అనుభవిస్తూ ఉన్నది. ముఖ్యంగా చెప్తా ఉన్నాను మా మోపాల గ్రామ ప్రజలకు, గత 20 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో అందరికీ అన్నదమ్ములకు కలుపుకపోయినా, సబ్బండ వర్గం కలుపుకపోయినా, ముఖ్యంగా అన్ని కులాలకు మత నిలమైన నా మోపాల గ్రామంలో రాబోయే రోజుల్లో గెలిస్తే కనుక ఈ ఫస్ట్ నుంచి మొదలుకొని 12 వార్డులో పూర్తి అవగాహనతో ఉన్నా. కాబట్టి మురికి వార్డుల విషయంలో కావచ్చు, మన డ్రైనేజ్ విషయంలో కావచ్చు, సీసీ రోడ్ల విషయంలో కావచ్చు పూర్తి అనుభవం ఉంది. ఎక్కడ ఏ నల్ల ఉంది, ఎక్కడ ఏ లీకేజ్ ఉంది, ఎక్కడ ఏ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ రోడ్డు ప్రాబ్లం చెప్పేసి ఒక పూర్తి అవగాహన వ్యక్తిగా నేను ప్రజల్లో పోతా ఉన్నా, ఓట్లు అడుగుతూ ఉన్నా. అవ్వ మీరు ఆలోచన చేయండి, ఒకసారి మీరు ఆలోచన చేయని అవసరం ఉన్నది. నేను సర్పంచ్ అయితే కనుక మీరు నా దగ్గర డైరెక్ట్ రావచ్చు, మీరు నా దగ్గరికి సమస్య కోసం నేరుగా రావచ్చు, రవాణా సమస్యను రావచ్చు. కానీ నాతో పోటీ చేసే అభ్యర్థులు సర్పంచ్ అయితే కనుక మీరు నలుగురిని దాటి అడిగే అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో మీకు నేరుగా వచ్చే అడిగే అవకాశం ఇచ్చే అభ్యర్థి కావాలా, ఈ రవి కావాలా, లేదు నలుగురిని దాటొచ్చి రిజల్ట్ తీసుకునే అభ్యర్థి కావాలని చెప్పేసి ఒక్కసారి మీరు ఆలోచించిన అవసరం ఉందవ్వ. నేను నాటుకోళ్ళ లాంటి వాడిని, అన్ని ఖాళీలు తిరుగుతా
ఫస్ట్ నుంచి వాడుకొని 12th వార్డు వరకు సమస్యల మీద తిరుగుతా, పొద్దున్న లేచి నుంచి ప్రతి అవ్వని పలకరిస్తా, ప్రతి అన్నని పలకరించి సమస్యలు అభివృద్ధిలో భాగంగా నేను చేస్తూ ఉంటా. కానీ కొందరు పారంకోళ్ళు లాంటి వాళ్ళు పారంకోళ్ళగా ఇప్పుడే వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి ఇప్పుడు నిలబడి ఓట్లు అడుగుతున్న తీరు మీరు గమనించని గట్టిగా చెప్తా ఉన్నా. యాస్ ఓడినా గెలిచినా, ఓడిపోయినా గెలిచిపోయినా, విస్మరించకపోయినా జనంలో ఉన్న జనం కోసం పనిచేస్తూ ఉన్నా, అనుభవంతో పనిచేస్తూ ఉన్నా. ఒక సర్పంచ్ కిందగా, ఒక వార్డు మెంబర్కు పై స్థాయిలో, ఒక ఎంపీడీసీ అన్నగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి మరొకసారి దానికి చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో గ్రామంలో ఖచ్చితంగా సీసీ రోడ్ల నిర్మాణాల విషయం కావచ్చు, మౌలిక సదుపాయాల నిర్మూలన కావచ్చు, మనం ముఖ్యంగా మోపాల్ అంటే మండల హెడ్ క్వార్టర్ అందరికీ చెప్తాం. దయచేసి ఓ కుల సంఘ సభ్యులారా, నా కులం కుర్మ కులం, నా కులం కుర్మ కులం, నా కులం సంబంధించిన నా వ్యక్తి, నా యొక్క నాయకుడు, నా యొక్క అప్పుడు తెలంగాణ రజాక విషయంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఖచ్చితంగా నేను సర్పంచ్ అయిన తర్వాత దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మండలి కొట్టలో పెట్టబోతా ఉన్నా. అంతేకాదు నా చాకలి బిడ్డలకు కొనిపెడుతున్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఖచ్చితంగా మోపల మండలంలో ఖచ్చితంగా నడిబొడ్డున నేను ఏర్పడేసే నాకు అవకాశం ఇవ్వండి, కల్పించే అవకాశం ఉంది. నా గౌడు పిల్లలు, నా గౌడు నాయకులైనటువంటి సర్దార్ పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పెట్టబోతామని చెప్తా ఉన్నా. నా యొక్క రెడ్డి పిల్లలు వాళ్ళ యొక్క బాధ్యతలను చూసి వచ్చినటువంటి ఆర్బీ వారి విగ్రహం కూడా ఖచ్చితంగా మోపల మండలంలో పెట్టబోతా ఉన్నా. అదే కాదు, కుల మతాలకు అతీతంగా ఒక భారత రత్న, ఒక అబ్దుల్ కలాం, ఒక శాస్త్రవేత్త అనేటువంటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా గ్రామ నడిబొడ్డున పెట్టి అందరికీ ఆదర్శపని చెప్పని కోరుతూ ఉన్నా. ఇదే విషయం కాదు, పింఛన్ల విషయం కావచ్చు, సమస్యల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, జాబుల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో అవగాహన వ్యక్తి చెప్తా ఉన్నా. ఓ యువత, మీరు ఆలోచన చేయండి, మీరు ఓటే వేసే ముందు ఆలోచన చేయండి. 5 సభ్యులున్న అభ్యర్థులు ఉన్న ఈ అభ్యర్థుల్లో ఎవరు కరెక్ట్గా నాకు ఆలోచన చేయండి. మీరు తాగే బీరుకో, మీరు ఇచ్చే వేరే వాళ్ళు ఇచ్చే బిర్యానీకో మోసపోయి దయచేసి ఓటు వేయకండి. చాటుగా వేసే ఓటు ఎవరికి వేస్తున్నామన్న ఓటు ఒక్కసారి ఆలోచన చేయని అవసరం ఉంది. చదువు కోసం ఓటు వేస్తున్నారా? చదువుకున్న వ్యక్తికి ఓటు వేస్తున్నారా? అవగాహన వ్యక్తికి ఓటు వేస్తున్నారా? మీరు వేసే ఓటు అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఒకసారి ఆలోచన చేయని అవసరం ఉంది. దయచేసి చెప్తా ఉన్నా, మా మోపల గ్రామం అంటే తూర్పుకు మా మోపల గ్రామము అటు ఎల్లమ్మ సాక్షిగా, ఇటుపక్క పోతే అటు అడలిపోచమ్మ సాక్షిగా, ఇటుపక్క పోతే ఇటు బీరప్ప సాక్షిగా, అటుపక్క పోతే అటు పెద్దమ్మ సాక్షిగా, ఇటుపక్క పోతే వెనుక బాగాన గంగమ్మ సాక్షిగా, ఇటు గజ్జలమ్మ సాక్షిగా, ఇటు మధ్యలో ఉన్న మహాలక్ష్మి సాక్షి చెప్తా ఉన్నా, అటు దర్గా సాక్షి చెప్తా ఉన్నా, ఇటు జీసస్ సాక్షి చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మంచి వ్యక్తిని గెలిపించండి. ఆ మంచి వ్యక్తి చదువుకున్నవాడా, సమస్యల మీద అవగాహన ఉన్నవాడా లేదా, అభివృద్ధికి ఊతపడతా లేదా, అందరినీ కలిపిపోతా లేదా, కుల మత వర్గాలకు భేద లేకుండా కలిపిపోయే వ్యక్తిని ఎన్నుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మరోసారి రిపీట్ చేస్తూ ఉన్నా, ఓ యువత, ఓ యువకులారా, మన ఎంపీఎల్ మనం చూస్తూ ఉన్నాం, ఐపీఎల్ చూసినాం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చూసినాం మనం, కేపీఎల్ చూసినాం, కబడ్డీ ప్రీమియర్ లీగ్ చూసినాం మనం. రాబోయే రోజుల్లో యువకులారా కంపల్సరీ మీకు ఎంపీఎల్ పేరుతో ముందుకు రాబోతూ ఉన్నా. మోపాల్ ప్రీమియర్ లీగ్ పేరుతో కబడ్డీ టోర్నమెంట్ కావచ్చు, క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, మేము క్రీడా నైపుణ్యంలో అభివృద్ధి పరిచే భాగంగా నేను బాగుంది కోరుతా ఉన్నా. ఇప్పటికే మా మిత్రులు స్టార్ట్ చేసిర్రు, ప్రొద్దున లేస్తే 5 గంటలు లేచి యోగా కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఆరోగ్యం ఆర్థికం ఆనందం విషయంలో నేను ముందడుగేస్తూ ఉన్నా. మా మిత్రులు అన్నట్టుగా ఆరోగ్య విషయంలో పొద్దున లేచి మా గ్రామ ప్రజలందరూ గ్రౌండ్కి వెళ్ళి యోగా చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. అభివృద్ధి విషయంలో ముందడుగులో ఉంటా. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి మీకు మీ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. అవగాహన, అనుభవం, సమస్య పరిష్కారం ఎంతో కొంత చేసిన మీ అందరితో కలుపుకపోయే గుణం ఉన్న నాకు, చదువున్న నాకు ఒక్కసారి మీరు ఓటు వేసి గెలిపించండి. నా ఓటు బ్యాట్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మరొకసారి అందరికీ ఈ ప్రోగ్రామ్ని కల్పించినటువంటి అవకాశం కల్పించినటువంటి అన్నలకు ధన్యవాదాలు. K6 మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తూ, బ్యాట్ గుర్తుకే మీ ఓటు. ఓ మోపాల్ గ్రామ ప్రజలారా, అక్క చెల్లెల్లారా, బీడీ కార్మికులారా, డ్వాక్రా సంఘ మహిళలారా, యువకులారా, వీడీసీ పెద్ద మనుషులారా, అన్ని కులాల, అన్ని సంఘాల, అందరికీ పేరు అడుగుతూ ఉన్న ఒక్క ఓటు మన గ్రామాన్ని రాత మార్చే ఓటు. మీరు వేసే ఓటు ఈ మన గ్రామ బంగారు భవిష్యత్తుకు పునాది కాబోతుంది. కాబట్టి దయచేసి ఆ ఓటు బ్యాటు గుర్తుకు వేయండి. ఈ రవికుమార్ని గెలిపించండి. ఈ రవికుమార్ గెలిపించి మీ యొక్క సేవకై నన్ను ఆశీర్వదించి కోరుతూ ఉన్నా.
గ్రామ సంపర్చి అభ్యర్థిగా ద్యాప రవికుమార్ తమ అమూల్య సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూచన ఏంటంటే తను చేస్తున్నటువంటి అభివృద్ధి మీదనే మాట్లాడాలి కానీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి పోటీ చేసే హక్కు ఉంది. కాబట్టి అందరూ చేస్తారు. కాబట్టి మనం మన గ్రామాభివృద్ధి గురించే, నువ్వు చేస్తున్న అభివృద్ధి గురించే మాట్లాడాలి, క్యాండిడేట్ల గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి కదీర్ గారు తమ అమూల్య సమయాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. నా తోటి సోదరులకు, పెద్దలకు, తమ్ముళ్లకు, అన్నలకు నా యొక్క నమస్కారాలు. K6 అన్నగారికి సంగా నా తరఫున ధన్యవాదాలు. నేను సర్పంచ్గా నిలిచిన ఎందుకోసం అంటే ఊరు గురించి, ప్రజల గురించి, ప్రజల మరియు వాళ్ళ హెల్త్ గురించి, మరియు చదువుకుంటున్న పిల్లల గురించి. మన స్కూల్ ఉంది, జెడ్బీసీ స్కూల్, అబార గోడలు బరాబర్ లేవు, వస్తుండ్రు పోతుండ్రు మంది, కుక్కలు వస్తున్నాయి, అన్ని ఇట్లా జంతువులు వస్తున్నాయి. మన ఏంటిది స్కూల్ లెక్క ఉండలేదు. దాన్ని పారిగోడ పెట్టించి మంచిగా వీధికి పోల్ బై పోల్ విద్యుత్ లైట్లు పెట్టించి, మరొకటి ముఖ్య సమస్య ఏంటంటే ప్రతి చౌరస్తాకు ఒక కెమెరా ఫిట్ చేసి ఒక రూమ్లో అమర్చి దాన్ని 24 అవర్స్ ఒక మనిషి అక్కడ ఉండేటట్టు చూసేటట్టు బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరందరూ దయచేసి నాకు ఓటేస్తే ఆ కంపల్సరీ ఆ ప్రజల సేవ మరియు గ్రామ సేవ చేయాలనుకున్నాను. నేను ముఖ్య విషయం ఏమనగా, ఇప్పుడు నేను మైనారిటీ తరఫు నుంచి మొదటి వ్యక్తిని. నాకు అందరూ ఊరోళ్ళు ఒకసారి చూసి నమ్మకంతో మంచి వ్యక్తి మీరు ఆలోచించి ఓటు వేయగలరని ప్రజలందరికీ నమస్కరించి కోరుతున్నాను. ఎందుకంటే మన గ్రామంలో చాలా పనులు ఉన్నాయి. మోర్లు కానీ, సిసి రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, మరియు మన వృద్ధులకు కొద్దిగా గవర్నర్ అన్నట్టు కంటి చూపు కొద్దిగా కనిపిస్తలేదు. అది కూడా హెల్త్ క్యాంప్ గెలిపిస్తే హెల్త్ క్యాంప్ కూడా తెప్పించి వాళ్ళకు అమూల్యమైన ట్రీట్మెంట్ చేయించే బాధ్యత నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను బీడీ కార్మికుని మునిం పనిచేస్తాను. ఆ డ్యూటీని వదిలేసి ఇలా నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగినా. కాబట్టి ఇప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. నేను ప్రజల సేవ కోసం, మన ఊరి సేవ కోసం పనిచేయాలని డ్యూటీ వదిలేసి నేను మన ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడి ఈ ఊరిని మండల్లో ఫస్ట్గా తెచ్చి బాధ్యత నాది. మరొకటి గ్రామ పంచాయతీ మొత్తం కంప్లీట్ కాలేదు, అది మండల్లో ఫస్ట్ పంచాయతీ సర్పంచ్ ఆఫీస్ అంటే మన మోపల్దే ఫస్ట్ ఉండాలి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఓటు బాల్ గుర్తుకేసి నన్ను దీవించగలరని మీ అందరికీ నమస్కరిస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థి కదీర్ అభివృద్ధి మీద తన అమూల్య సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారికి మా తరపున ధన్యవాదాలు. ఇప్పుడు తుల శోభన్ బాబు తన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. అయితే మోపాల్ గ్రామంలో ఉన్న అభివృద్ధి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు తుల శోభన్ బాబు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. కాంగ్రెస్లో గత భూపతి రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే కాకముందటి సంది నేను కష్టపడుతున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు బలపరిచాడు మన భూపతి రెడ్డి గారు. అందుకే గ్రామంలో సమస్యలని కొన్ని తెలుసుకున్నా నేను. ఎందుకంటే ఇంతకుముందు ప్రజలు నాకు ఒక పని అప్పచెప్పారు. ఆ పని కొరకు వీధి గడప గల్లీ తిరిగి చూశాను. మట్టిలో తిరిగాను, బురదలో తిరిగాను, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఉంది గల్లీలలో. అదే ఆవేశంతో జనాలకు ఇంత కష్టమా ఉన్నదా అనేసి ఈ సర్పంచ్లో నిలబడి విలేజ్కి డెవలప్ చేద్దామనే అభివృద్ధితో ఆశతోనే ఎందుకు వచ్చా, లేకపోతే నాకు సర్పంచ్ అనే చేయాలనే కోరిక ఏది లేదు.
నేను వీధి వీధి గల్లీ గల్లీ తిరిగి చూశాను కాబట్టి నేను మిడిల్ క్లాసు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, మనకు పెద్దగా ఇదేం లేదు, వ్యవసాయ కుటుంబం సంబంధించిన వాడిని. ఒకటేంటంటే ఆ ఉన్న వాటర్ కూడా ఈడ మన మోపాల్లో దొడ్డి అనే స్థలంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉన్నది. అది స్థితిలావస్థలో ఉన్నది. ఇంకొక సంవత్సరమా 2 సంవత్సరాల పడిపోయే స్థితిలో ఉన్నది. దాన్ని ఫ్రెష్ కడిగేవారు లేరు. ఆ నీళ్లు అదొకటి. ఇక్కడ మన బైపాస్ రోడ్, సిర్పూర్ బైపాస్ రోడ్కి ఒక ట్యాంక్ ఉన్నది. అది కూడా స్థితిలావస్థలో ఉన్నది. అది కూడా చెడిపోతుంది. దాన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇప్పుడు మన హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నది ట్యాంకు. ఈ దుర్గామాతలప్పుడు నేను దాని మీద షెడ్డుకు అవి వేసేటప్పుడు నేను అక్కడ ఉంటా కాబట్టి ఆ ట్యాంక్ ఎక్కి చూస్తే ఒక మోరి డ్రైనేజీలో బురద ఎలా ఉంటుందో అసలు వాటర్ ఉన్నది. ఆ వాటర్ తాగి ప్రజలంతా అనారోగ్యాల పాలవుతారు. అందుకే కన్నీటి బాధతో ఈ సర్పంచ్ పోస్టును ఎన్నుకొని ముందుకొచ్చిన నేను. మరియు మన ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, నేను ఇలా సర్పంచ్కి పోటీ చేస్తున్నాను, నన్ను ఎన్నుకోవాలని, నన్ను గెలిపియాలని ఇష్టమున్న వాగ్దానాలు నా నోటికొచ్చినట్టు నేను మాట్లాడలేను. నేను అమ్మవారి సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నా, ప్రజల కష్టాలు తీర్చగలిగే నేను ముందుకొచ్చిన. ఈ మీడియా మిత్రులకు చెప్తున్నా, K6 వారికి, మన గ్రామ ప్రజలందరికీ చెప్తున్నా, గ్రామంలో కుల మత భేద వర్గం లేకుండా అందరితో నేను తిరిగినా, అందరితో కలిసి ఉంటా. అందరూ మీ బిడ్డలు అనుకొని, మీరే నా తల్లిదండ్రులు అనుకొని, ఇంతకుముందు నాకు ఎట్లా సహకరించి మన ఊరిని మన ఒక ఏరియాలో ఏం డెవలప్ చేసుకున్నామో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా మన విలేజ్ని డెవలప్ చేసుకుందామని అందరికీ పేరు పేరున కోరుచున్నా. పిలువగానే వచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ప్రతి అభ్యర్థి ఓడినా గెలిచినా మన మోపాల్ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మేము ఆశిస్తున్నాము. గెలిచినని కాదు, ఓడినని కాదు, గెలిస్తే మరి ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలి. దీంతో ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు.